హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు 29 జూలై సోమవారం మార్కెట్ తాలూకా విశేషాలు మనం చెప్పుకుందామండి. ముందుగా BSE సెన్సెక్స్ 23 పాయింట్లు పెరిగి 81,355.84 దగ్గర క్లోజ్ అయిందండి. అంటే ఇది 0.03%కి ఈక్వల్ మాట. ఇది నిఫ్టీ 50 7.6 పాయింట్స్ పెరిగి 24,842.45 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 0.03కి ఈక్వల్. ఇది ఇకపోతే అడ్వాన్సెస్ 25, డిక్లైన్స్ 25 సమానంగా ఉన్నాయి. అదేవిధంగా మార్కెట్ తాలూకా స్టాటిస్టిక్స్ చూద్దామండి. అడ్వాన్సెస్ 1629, డిక్లైన్స్ 1102, 52 వీక్ హై 245, 52 వీక్ లో 16, అప్పర్ సర్క్యూట్లు 179, లోవర్ సర్క్యూట్లు 63. ఇకపోతే రిజల్ట్స్కి వద్దామండి. వోల్టాంప్ ట్రాన్స్ఫార్మర్స్ లిమిటెడ్ 17.10% ఇంక్రీజ్ అయింది. 14,311 దగ్గర క్లోజ్ అయిందన్నమాట. వీళ్ళు ఏంటంటే రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేశారు. లాస్ట్ ఇయర్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం ఇంక్రీజ్ అయిందన్నమాట. అంటే 50 కోట్ల నుంచి 79 కోట్లకి ఇంక్రీజ్ అవ్వడం వల్ల, అదేవిధంగా టోటల్ ఇన్కమ్ కూడా 345 నుంచి 456కి ఇంక్రీజ్ అవడంతో ఈ షేర్ ఈరోజు పెరిగినట్టుగా మనం ఊహించుకోవచ్చు. మధ్య భారత్ ఆగ్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్ వీళ్ళు కూడా రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేశారండి. వీళ్ళ షేర్ ఏంటంటే 9.26% ఇంక్రీజ్ అయింది. అంటే ₹20.77. అది 245 దగ్గర క్లోజ్ అయిందన్నమాట. కొంచెం మంచి షేర్ ఇది. ఇది లాస్ట్ క్వార్టర్తో మనం కంపేర్ చేసుకుంటే అప్పుడు 1,38,00,000 ఉంది. ఇప్పుడు 11,49,00,000. అంటే బాగా పెరగడంతో, ఒక 5 రెట్లు పెరగడంతో ఈ షేరు ఈరోజు ఇంక్రీజ్ అయినట్టుగా మనం భావించవచ్చండి. జెన్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఇది ఈరోజు 5% అప్పర్ సీల్ వేశారండి. దీని తాలూకా రిజల్ట్స్ వచ్చాయి. ఇది ఆల్ టైమ్ రికార్డ్ లాగా నెట్ ప్రాఫిట్ లాస్ట్ 4 క్వార్టర్లతో మనం కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ డబల్, సుమారుగా 100% పెరిగినట్టుగా మనం భావించవచ్చండి. అదేవిధంగా టోటల్ ఇన్కమ్ కూడా బాగా పెరిగిందండి. ఈ షేర్ ఇంకా బాగా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. జెన్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఇది మరి ఇంకో 2-3 రోజులు కూడా అప్పర్ సీల్ పడే అవకాశాలు ఉన్నాయండి. ఈ షేర్ బాగా డెవలప్ అవుతుందన్నమాట. కాబట్టి ఈ షేర్లు ఎవరైనా మీరు బై చేసుకోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. కొంచెం బాగా డెవలప్ అవుతుందన్నమాట ఇది షేర్ అనేది. అదేవిధంగా వీల్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేశారండి. ఈ షేర్ కూడా 3.4% అప్ అయింది. ఇదేంటంటే లాస్ట్ ఇయర్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే అప్పుడు 13 కోట్లు, ఇప్పుడు 25 కోట్లు, అంటే 12 కోట్ల వరకు సుమారుగా పెరిగిందండి. దానివల్ల ఈరోజు ఇది కొంచెం అప్ అయినట్టుగా మనం భావించవచ్చండి. కానీ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే ఈ షేర్ కొంచెం డౌన్ అయిందండి. అంటే 11 కోట్లు లాభం అనేది తక్కువగా ఉందన్నమాట. కానీ టోటల్ ఇన్కమ్ మాత్రం దగ్గరలోనే సుమారుగా ఉంది. అన్ని క్వార్టర్లతో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ టోటల్ ఇన్కమ్ అనేది. అరవింద్ లిమిటెడ్ ఈ షేర్ తాలూకా రిజల్ట్స్ కూడా ప్రకటించారండి. ఇది ఈరోజు 3.5% డౌన్ అయిందండి. ఎందుకంటే దీని తాలూకా రిజల్ట్ అనేది, నెట్ ప్రాఫిట్ అనేది బాగా తగ్గిపోయింది, సగానికి సగం సుమారుగా. లాస్ట్ క్వార్టర్లో 71 ఉంటే 72 కోట్లు ఉంటే ఇప్పుడు 39 కోట్లు, అంటే సుమారుగా 40 కోట్లు ఉందండి. 72 కోట్లు ఎక్కడ, 40 కోట్లు ఎక్కడ, 32 కోట్ల వరకు సుమారుగా డౌన్ అయిందంటే 80% డౌన్ అయిందండి. మామూలుగా చూసుకుంటే సగంలా కనపడుతుంది, కానీ ఇలా చూసుకుంటే 80% వస్తుంది అన్నమాట. అదేవిధంగా లాస్ట్ ఇయర్ క్వార్టర్తో కంపేర్ చేసుకున్న అప్పుడు 64 కోట్లు, ఇప్పుడు 39 కోట్లు, అంటే 40 కోట్లు అనుకోండి, 24 అంటే 60% డౌన్ అయినట్టుగా మనం భావించవచ్చు. కాబట్టి ఈ షేర్లో ఉండేవాళ్ళు కొంచెం ఆలోచించుకొని ఉండాలా వద్దా. కానీ లాంగ్ టర్మ్ అయితే అది మీ ఇష్టం అది, కానీ షార్ట్ టర్మ్ అయితే మాత్రం బయటకు వచ్చేయచ్చు. ఇకపోతే టాప్ గెయినర్స్ అండి. RHL 20% అండి, అషాహి సాంగ్ 20%, లక్ష్మీ కాటన్ 20%, ఎస్టర్ 19.99%, SGL 19.99%, యూనిఇన్ఫో 19.98%, NIBL 19.98%, ఆల్టెక్, అలేటెక్
ఇది 15.32%, ఆరాన్ 12.717%, మజ్డాక్ మళ్ళీ స్టార్ట్ అయిందండి, మజ్డాక్ 10%, లైబర్సో అంటే లిబర్టీ షూ అని ఉంది ఇక్కడ, లిబర్టీ షూ అన్నమాట, అది 10%, క్రిటీ 10%, పార్స్వనాథ్ 10%, హెచ్బిఎస్ఎల్ 10%, ఎస్సిఎల్ 10%, కైతాన్ లిమిటెడ్ 10%. ఈ కైతాన్ లిమిటెడ్ కూడా మొన్న అప్పర్ సీల్లోనే చూసామండి. ఆర్వీఎన్ఎల్ 9.99%. మొన్నే ఒక వీడియో పెట్టాను, ఇది 2020లో పరిగెడుతుంది వందే భారత్లా అని చెప్పేసి అనుకున్నాం మనం. మళ్ళీ స్టార్ట్ అయిందండి ఆర్వీఎన్ఎల్. ఇది ఎందుకంటే బాగా పరిగెత్తే షేర్ దీనికి చాలా ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయండి, కాబట్టి అది ముందుకు వెళ్ళే ఛాన్సే ఎక్కువ. ఈ రేట్లో అయినా సరే ఎవరైనా కొనుక్కోవచ్చు, పర్వాలేదు. నెఫ్రోకేర్ ఇది కూడా మొన్న అప్రసీల్ అయిందండి, 9.99%. టీపీఎల్ ప్లాస్టెక్ 9.99%, ఈఎఫ్ఎఫ్డబ్ల్యూఏ 9.98%, అక్షరచమ్ 7.28%, ఎన్డిఎల్ వెంచర్ 6.94%, ఎస్విఎల్ఎల్ 5.5%, కొచ్చిన్ షిప్. దీన్ని బట్టి చూస్తే ఈరోజు షిప్ యార్డ్లు అన్నీ కూడా బాగా అప్పర్ సీల్ అయ్యాయండి. ఎందుకంటే మజ్డాక్ చూసాం, కొచ్చిన్ షిప్ చూసాం, ఇప్పుడు నెక్స్ట్ జిఆర్ఎస్సి కూడా దాని కిందనే ఉంది, జిఆర్ఎస్సి 5%. అంటే మూడు కూడా ఈ షిప్ యార్డ్కి సంబంధించినవే. నెక్స్ట్ జెన్టెక్, ఇది డిఫెన్స్కి సంబంధించిన షేర్ అండి. ఇది ఆల్రెడీ మీకు ఇంతకుముందే చెప్పాను, జెన్టెక్ రిజల్ట్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి, ఎక్కడ పరిగెడుతుందో తెలియదు అని చెప్పి అన్నాం కదా. ఇది కూడా 5% అండి. అంటే ఈరోజు డిఫెన్స్ షేర్లు అన్నీ కూడా బాగా పెరిగినట్టుగా మనం భావించవచ్చండి. ఆరియాన్ ప్రో 5%. ఇది మొన్న కూడా అప్పర్ సీల్ వేశారు. ఇది వాల్చంద్ నగర్ 5%, కటారియా 5%, విఎంఆర్ సిండ్ 5%, ఎన్పిఎస్టి 5%, దియా క్యాబ్స్ 5%, బసి ఎల్ఐసి 5%, ప్రైజర్ 5%, తారాచంద్ 5%, ఓమిన్ఫ్రాల్ 5%. ఇది ఇన్ఫ్రాకి సంబంధించిన షేర్. ఇది ఆర్టెక్ 5%, మోడీసన్ లిమిటెడ్ 5%. ఈ మోడీసన్ మొన్న ఇది కూడా చెప్పుకున్నాం, మోడీ గారు కొడుకు అని కాదు, ఇది రబ్బర్కి సంబంధించినది. మోడీసన్ లిమిటెడ్ మొన్న కూడా అప్పర్ సీల్ వేశారు వీళ్ళు. హబ్ టౌన్ వీళ్ళు కూడా అప్పర్ సీల్ వేశారు వీళ్ళు, 5%. చూడండి, ఈ అప్పర్ సీల్లో ఉన్నవి కూడా అలాగా కంటిన్యూస్గా 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, ఒక 4-5 వేసారంటే 20% అండి, తక్కువ కాదు. కాబట్టి అందుకని నేను చెప్తున్నాను, అప్పర్ సీళ్ళు లోవర్ సీళ్ళు బాగా అబ్జర్వ్ చేయండి. ఆ షేర్ల తాలూకా రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, బాగున్నాయా లేదా, దాని తాలూకా సేల్స్ ఎలా ఉన్నాయి, ఈపీఎస్ ఎలా ఉంది, ఇవి గమనిస్తే చాలు, మీరు మీ అంతటా మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఎవరిని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉండదు అప్పుడు. కానీ కన్సల్ట్ చేస్తే మంచిది, తెలిసిన వాళ్ళని అడిగితే చాలా మంచిది. చూడండి, అలాగ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సహస్ సోలార్ ఇది కూడా మొన్న అప్పర్ సీల్ వేశారండి, 5%. గ్లోబల్ వెక్ట్ 5%, టోటల్ 5%, అవెన్మోర్ 5%, ఒమాక్స్ ఆటో 5%, టిఐఎల్ 5%, స్వరాజ్ 5%, హెక్సాట్రేడెక్స్ 5%, గ్లోబల్ 5%, ఇన్స్పైరిసిస్ 5%, ఓమన్ కార్ట్ 5%. ఇవన్నీ ఈరోజు బాగా పెరిగిన షేర్లు అండి. ఎందుకంటే చెప్తున్నాను, రిజల్ట్స్ అనేవి కొంచెం బాగుంటే ఆటోమేటిక్గా వీటి తాలూకా ప్రైస్ అనేది బాగా పరుగులెడుతుంది అన్నమాట. అంటే రిజల్ట్స్ బాగా ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇంకా ఇది కాస్త ఈ రేట్ అనేది ఇంకొంచెం ముందుకి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందువల్ల మీకు ఎక్కువగా టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్ మీకు అబ్జర్వ్ చేయమని చెప్తున్నానండి. టాప్ లాసర్స్ ఎఫ్ కన్జ్యూమర్ 6.17% అండి. ఈరోజు మనం చూపిస్తున్న వాటిల్లో ఇది హయ్యెస్ట్, చాలా చిన్న షేర్, రూపాయలోపు షేర్ మాట ఇది. క్వింటెగ్రా ఇది కూడా రోజు డౌన్ అవుతుందండి, 1.92 దగ్గర ట్రేడ్ అవుతుంది ఇది. యాంటాగ్రాఫిక్ ఇది కూడా 1.76, విసిఎల్ 0.91, ప్రీమియర్ 4.96, ఫ్రేటైల్ 2.4, బీసీజీ 7.23,
ఎఫ్ఎస్సి 3.56, జీవీకే పిల్ 6.34, రోల్టా 4.3, క్షితిజ్ పోల్ 7.35, గోయాంకా 1.13. ఇవన్నీ కూడా 10 రూపాయల లోపు షేర్లు అండి. అంటే 5% దాటే డౌన్ అయ్యాయన్నమాట. సెంటెక్స్ట్ ఇది 5.03% డౌన్ అయింది, 27 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట. ఎన్ఈసిసి లిమిటెడ్ 5.02% డౌన్, 36 రూపాయల 68 పైసల దగ్గర ట్రేడ్ అవుతుందండి ఇది. వీసా స్టీల్ 5.02% డౌన్, 22 రూపాయల 88 పైసలు. మొరార్జీ 5.02% డౌన్, 11 రూపాయల 73 పైసల దగ్గర ట్రేడ్ అవుతుందండి. మోనోఫార్మా 5.01% డౌన్, 37 రూపాయల 95 పైసల దగ్గర క్లోజ్ అయిందండి. సబర్ 5.01, ఇది 24 దగ్గర ట్రేడ్ అవుతుంది. హింద్ నాట్ జెల్స్ 5.01% డౌన్, 21 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుందండి. సువెన్ ఫార్మా 5% డౌన్, ఆర్ఎస్ సాఫ్ట్వేర్ 5% డౌన్, టీజీఎల్ 5% డౌన్, ఎక్సాల్ 5% డౌన్, యుదిజ్ 5% డౌన్, బోహ్రా ఇండ్ 5% డౌన్, సికాల్లాగ్ 5% డౌన్, శాన్కో 5% డౌన్, మస్క్ ఇన్వెస్ట్ 5% డౌన్. ఇవి బాగా ఈ రోజు లాస్ అయిన షేర్లు అన్నమాట, ఈ 2 పేజీలు కూడా. ఇకపోతే 52 వీక్లో ఈ షేర్లు కూడా చాలా బాగా గమనించండి. 52 వారాలు డౌన్లో ఉన్నాయంటే ఏమాత్రం రిజల్ట్ కానీ వచ్చిందంటే మళ్ళీ అది ఎంతైతే హై ఉందో అక్కడి వరకు పరిగెట్టే అవకాశాలు ఉంటాయండి. మెడియార్గ్ 83 రూపాయలు, డిపిఈఎల్ 96 రూపాయలు, బీసీజీ 7 రూపీస్, బోహ్రా ఇండ్ 13 రూపీస్, ఆర్ఎన్ఎఫ్ఐ 189 రూపాయలు, తున్వాల్ 49 రూపాయలు, అంబే 75, స్పందన 6.70, మాధవ్బాగ్ 142, ఫాల్కాన్ టెక్ 66, ఫోకస్ 131. ఈ షేర్ల దగ్గర ఇవి ట్రేడ్ అవుతున్నాయండి. ఇవి లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ మాట. ఇవి చాలా పర్సెంట్లు డౌన్ అయ్యాయి ఈరోజు, అన్నీ డౌన్ అయిన షేర్లే కూడా. కాబట్టి 52 వీక్ లోలో ఉన్నాయి వీటి తాలూకా. ఎందుకంటే పెద్ద షేర్లు కూడా ఉన్నాయి చూడండి, 142 ఉంది, 6.70 ఉంది, 131 ఉంది, 189 ఉంది. అంటే 100 రూపాయలు కాక ఇందులో 4-5 షేర్లు పెద్ద ఉన్నాయి. కాబట్టి అవి పెరిగే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు అన్నమాట. ఇవి ఈరోజు మార్కెట్ తాలూకా విశేషాలండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మరిన్ని అప్డేట్స్ కోసం, మంచి వీడియోల కోసం, అప్డేట్ దీనికోసం చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.